భర్త అంత ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆవిడ ఎలా ఉంటుందో తెలుసా, ఎప్పుడూ కళ్ళు ఎరుపెక్కుంటాయట. అంటే భర్త ప్రేమ అనే మత్తులో మునిగిపోయింది ఆవిడ. మదాఘూర్ణ నేత్రం, కంటిగుడ్డు మరీ నల్లగా, నల్ల ద్రాక్ష పండు కంటే నల్లగా ఉంటుందట. దాన్ని కాళిదాసు శ్యామలా దండకంలో వర్ణిస్తాడు. ఆవిడ చెవుల్లో ఉండే నల్ల కలువ పువ్వు, ఆవిడ కంటిగుడ్డు నలుపు రంగులో పోటీ పడుతున్నాయట. కంటిగుడ్డు ఎంత నల్లగా ఉంటే అంత అందం, కంటి గుడ్డు ఉందే తెలుపు అది ఎంత తెల్లగా ఉంటే అంత అందం. ఆ పక్కన ఎర్రచీర ఉంటే అది శృంగారానికి చిహ్నం. ఇవన్నీ ఉంటాయి, ఎందుకంటే భర్త ప్రేమను సంపూర్ణంగా పొందింది. అందుకే ఆవిడ మదాఘూర్ణ నేత్రం, నాకింత ప్రేమించే భర్త ఉన్నాడు, ఎవరికైనా ఉన్నారా అని సరస్వతీదేవిని లక్ష్మీదేవిని ఆక్షేపిస్తున్నట్టుగా ఉంటుంది అమ్మవారు. నా సంసారం ఎంత బాగుంది, మా ఆయన నేను ఎంత చెబితే అంతే, కానీ ధర్మాత్ముడు, ఎక్కడా ఏమీ తేడా ఉండదు, మా ఇద్దరిలోనూ తేడా లేదు అని చాలా గర్వంగా ఉండదు. గర్వమే మదం కదా, అందుకని మదాఘూర్ణ నేత్రం తురీయం నిధానం